సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ మధులలిత. తుని రైలు దహనం కేసు అంశం వెల్గపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రతి జీవోను జాగ్రత్తగా గమనించాలని సీఎం మంత్రులను ఆదేశించారు. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడాలన్నారు. తుని కేసు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయాలని హోంశాఖ యాంత్రికంగా జీవో ఇవ్వడం, తమకు చెప్పకుండా చేయడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిని ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ తరహా పరిణామాలు ఇక పునరావృతం కాకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సీఎంకు క్షమాపణలు చెప్పారు. 2016వ సంవత్సరం జనవరి 31వ తేదీన తుని రైలు దహనంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం విచారణలో కేసుకు సరైన సాక్ష్యాధారాలు లేవని రైల్వే కోర్టు కేసు కొట్టేసింది. తాజాగా ఈ కేసును పునర్విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 852 ద్వారా కోర్టును కోరింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో గంటల వ్యవధిలోని రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తూ జీవో నెంబర్ 869 విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే అధికారుల స్థాయిలో ఈ నిర్ణయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.